ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు ఎన్ని కేజీల చెక్కలైనా మనమే సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఇలా క్రంచీగా ఉండే చెక్కల్ని ఓన్లీ బియ్యం పిండితోటి, అది కూడా పొడి బియ్యం పిండితోటి సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం అల్లం, 3 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 కేజీ పొడి బియ్యం పిండి తీసుకోండి. నేను నార్మల్ రేషన్ బియ్యాన్ని ఈ విధంగా మిల్లు పట్టించుకున్నాను. అండ్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు కరివేపాకు, అలాగే ఒక 1/2 కప్పు వరకు గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పచ్చెనగపప్పును కూడా నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. పచ్చెనగపప్పు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అవి వేయటం వల్ల చెక్కలు కొంచెం మందంగా వస్తాయి. సో అందుకని నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు వాము పొడి వేసుకోవాలి. చెక్కలు ఎక్కువగా తిన్నా కానీ డైజెస్టింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ నూనె యాడ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే నూనె ప్లేస్లో బటర్ కానీ వెన్న కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం అవన్నీ కూడా అవసరం లేదు. సింపుల్గా ఇలా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే చాలు, చెక్కలు గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. నీళ్లు పోయకముందే మసాలాలన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మనం కరెక్ట్గా కొలత చెప్పలేం కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చాలామంది చెక్కలు గుల్లగా రావాలని వేడి నీళ్ళు పోసి కలుపుతూ ఉంటారు. అవసరం లేదండి, నార్మల్ వాటర్తో కలిపినా కానీ చెక్కలు గుల్లగుల్లగా వస్తాయి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక 5 మినిట్స్ పాటు దీని మీద తడి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసేయండి. లేదు టైం లేదు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ పిండి ఆరిపోకుండా చూసుకోండి చాలు. అండ్ సింగిల్ హ్యాండెడ్గా ఒక్కలే చెక్కలు ప్రిపేర్ చేస్తున్నట్లయితే అన్నీ కూడా ఒకేసారి ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలు చేసి పెట్టుకోండి. ఆరిపోకుండా తడి క్లాత్ కప్పేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. జస్ట్ ఇలా మనకి పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాని మీద పాలిథిన్ కవర్ వేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి జస్ట్ ఇలా లైట్ ప్రెస్ ఇచ్చారంటే చాలా పలచగా వచ్చేస్తాయి. పిండిని మనం సాఫ్ట్గా కలిపాం కాబట్టి మీరు కొంచెం లైట్ ప్రెషర్ ఇవ్వగానే ఇలా పలచగా వచ్చేస్తాయి. ఇలా రెడీ చేసుకుని వెంటనే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. అండ్ ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చెక్కలు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చెక్కలు వేసుకోవాలి. అరిసెల్లాగా ఒక్కొక్కటి వేయాల్సిన పని లేదు కాబట్టి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ ఒకేసారి వేసేసుకుని చాలా ఫాస్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ చెక్కలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, అప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇవి క్రిస్పీగా వేగింది లేనిది మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్లో చూడండి బబుల్స్ రావటం ఆగిపోయాయి. చెక్కలు వేగినాయి అంటే ఆయిల్లో ఈ విధంగా బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది. సో ఆయిల్లో ఉన్నప్పుడు ఇలా కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అలాగే ఇవి ఆయిల్ నుంచి బయటికి తీసిన తర్వాత కంప్లీట్గా ఆయిల్ అంతా ఒడిచిపోయేలాగా ఇలా జాలిగరిని ఆయిల్లోనే కాసేపు ఉంచేసి ఆ తర్వాత తీసుకోవాలి. బయటికి తీసిన తర్వాత ఇవి ఆయిల్ని పీల్చేసుకుంటాయి. సో ఇదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి, నిజంగా చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అండ్ సింపుల్గా కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో చేశాను, ఎండ్ కార్డ్లో వీడియో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.